హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రైడే ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే అసలు వీడియోసే పెట్టలేదు. మా పెద్దమ్మాయికి అయితే ఎగ్జామ్స్ ఉన్నింది, అందువల్ల ఇంకా నేను వీడియోసే షూట్ చేయలేదన్నమాట. ఈ రోజు అయితే ఇంకా లాస్ట్ ఎగ్జామ్, అందుకే ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయి ఈరోజు ఫుల్ డే రెసిపీస్ అయితే షేర్ చేస్తా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్టు చేసినాను. దీనికి ఒక గ్లాస్ పచ్చి పెసలు, ఒక పిడికిడి బియ్యం వేసేసి కొన్ని నీళ్ళు వేసేసి నైట్ అంతా నానపెట్టేసినాను. ఇంకా మార్నింగ్ కెల్లా ఇది బాగా నానుకుంటాయి కదా, దీంట్లో ఉండే నీళ్ళన్నీ వంపేసేసి దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసేసి దీన్ని బాగా మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకున్నాక కొంచెము సాల్ట్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేస్తే పెసరట్టుకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అది బ్యాటర్ రెడీ అయిపోయినాక డీటాక్స్ డ్రింక్ చేసేసుకుందాం అనేసి కొంచెం అల్లము, చెక్క, యాలక్కులు ఒక 2, పుదీనా ఆకులు, కొన్ని నీళ్లు వేసేసి అయితే దీన్ని పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. ఇది చలికాలం కదండి, ఇది చాలా బాగుంటది. ఇంకా దీన్ని పెట్టేసేసి ఇంకా పెసరట్లకి చట్నీ చేద్దామనేసి అయితే టెంకాయ పగలకొట్టినాను, కొబ్బరి చట్నీ చేద్దామని. కొబ్బరి చట్నీ పెసరట్లకి సూపర్ కాంబినేషన్ అనమాట. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, గుడ్ ఫ్యాట్ ఉంటది పచ్చి కొబ్బరిలో, కాబట్టి ఫ్రెష్ గా కొట్టి చేస్తే భలే ఉంటది టేస్ట్ అయితే. ఆ కొబ్బరి కొట్టేని చెప్పకైతే మన డీటాక్స్ డ్రింక్ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా దీన్ని కొంచెం చల్లగైనాక ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లే దీన్ని అయితే ఫిల్టర్ చేసేస్తాను. ఇది మా ఆయనకు ఒకటి, నాకు గ్లాస్ అనమాట. ఇంకా చట్నీకి పల్లీలు ఒక పక్క వేయించుకుంటూ డీటాక్స్ డ్రింక్ అయితే తాగేసినాను. ఇప్పుడు చలికాలం కదండి, బాడీని బాగా వార్మ్ చేసేకి ఇది చాలా బాగుంటది. కోల్డ్ కాఫ్ రాకుండా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే కూడా చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి డ్రింక్ అయితే. ఇక్కడైతే కొబ్బరి చట్నీ ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. పెసరట్టు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ వెలిగించేసేసి పెనం పెట్టుకొని ఇంకా కొంచెం నూనె రాసేసుకొని ఇంకా అట్లు వేసేసుకునేదే. చాలా మంది పెసర బ్యాలతో కూడాను అట్లు వేసుకుంటా అంటారు, అది కూడా చాలా బాగుంటది. పెసర బ్యాల కంటేను ఈ పొట్టుండే పెసల్ని నానబెట్టి ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది. దీనిపైనకి ఆనియన్స్ ని కొంచెం చిన్నగా కట్ చేసి పైన వేసుకొని 2 పక్కల కాల్చుకొని తింటే సూపర్ గా ఉంటది. దీంట్లోకి ఉద్ది బ్యాలు గాని మెంతులు ఏం అవసరం లేదనమాట. కొన్ని బియ్యం వేసుకోవాలి కొంచెం క్రంచీ వచ్చేదానికోసం, అంతే. చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ లోకి కానీ లేదంటే డిన్నర్ లోకి కూడా లైట్ గా చాలా బాగుంటది. మంచి ప్రోటీన్స్ ఉంటది, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. టేస్ట్ కూడాను సూపర్ గా ఉంటది. ఇంకా ఈ పెసరట్టుకి అయితే నేను చట్నీ చేసినాను కదా, కొబ్బరి చట్నీ. ఆ కొబ్బరి చట్నీ తర్వాత ఇది వచ్చేసి పండు మిరపకాయల చట్నీ అనమాట. ఈ పండు మిరపకాయల చట్నీది 2 days బ్యాకే చేసినాను. పండు మిరపకాయల చట్నీ అది షార్ట్ లో పెట్టినాను, ఎవరికన్నా కావాలంటే చూడండి. ఇంకా మా ఆయనకి మా పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్టు వేసి చేసినాను మార్నింగే. ఈ రోజు మా పాపకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. లంచ్ బాక్స్ అయితే తీసుకుపోరు, ఎగ్జామ్ రాసేసి మధ్యాహ్నం 12 వచ్చేస్తారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన సేపుకి చూసినారా ఎన్ని పాత్రలు పడినాయో. నేనైతే పాత్రలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటా అంటాను అనమాట, ఎక్కువ అయ్యే వరకు ఉండలేదు. ఇంకా డిష్ డ్రాప్స్ అయిపోయింటే ఇంకా దాన్ని ఫిల్ చేసుకుంటా అన్నాను. నేనైతే ఒక 3 years నుంచి ఇది ఆమ్వే వాళ్ళది ఆమ్వే డిష్ డ్రాప్స్ యూజ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఒక బాటిల్లోకి ఒక 1/4 భాగము ఈ లిక్విడ్ వేసేసుకొని మిగతా భాగము నీళ్ళు వేసేసి బాగా దాన్ని షేక్ చేసేసుకొని కొంచెం కొంచెమే వాడుకోవచ్చు అనమాట. ఈ బాటిల్ అంతా నాకు ఒక 3-4 days వస్తుందండి, చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే నేను విమ్ సోపు, విమ్ డిష్ డ్రాప్స్ వచ్చేది కదా, అది యూజ్ చేసేదాన్ని. ఈ విమ్ సోప్ అయితే ఒక 2-3 రోజులకి అంతా బాగా అది కరిగిపోయేసి ఒక రకంగా అయిపోతుంది. మనం పాత్రలు కడిగేటప్పుడు అన్నం గాని ఏదైనా కర్రీస్ లో ఉండేది గాని ఉంటది కదా, ఈ మిరపకాయ తొక్కు అట్లా ఆ దాంట్లోకి పడింటే అది దాన్ని తీసుకొని మళ్ళీ కడగాలంటే అస్సలు ఒక రకంగా అనిపిస్తుంది. అంతేకాకుండా పాత్రలు కూడాను ఒక రకంగా వాసన వస్తా ఉంటది.
విమ్ సోప్ వాసన. సో నాకు అదైతే నచ్చలేదు విమ్ సోప్. ఈ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేనైతే పాత్రలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటా అంటాను. ఇదిగోండి ఒక పూటకి ఇన్ని పడినాయి అనమాట. రోజుకైతే ఇంకో 4-5 సార్లు కడుగుతా ఉంటాను ఇట్లా వాయిలు. ఇంకా పాత్రలన్నీ కడిగేసినాక రాగిపిండి ఒక 3 రోజుల కిందే మిల్లు కొట్టుకొచ్చినాము. ఇంకా దాన్ని జల్లెడ పెట్టుకొని ఇంకా బాక్స్ లోకి అయితే ఫిల్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం 12 అయిపోతుంది. ఇంకా మా పాప వచ్చేస్తుంది అనేసి బిర్బిన్ లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఒక గ్లాసు బియ్యంకి ఒక 2 గ్లాసులు నీళ్లు పెట్టేసేసి స్టవ్ పొయ్యి మీద పెట్టేస్తాను. నేనైతే అన్నం ఉంచలేదు, అట్లే ఇమిరి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ రోజు లంచ్ లోకి అయితే బీట్రూట్ రైస్ చేద్దామనేసి బీట్రూట్ అయితే తురుముకుంటాను. బీట్రూట్ ఒకటి, తర్వాత ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు తురిమేసుకొనేసేసి ఇంకా ఇక్కడైతే అన్నం ఉదురుదురుగా రెడీ అయిపోయిందనమాట. అన్నం అయిపోయినాక అయితే ఇక్కడ బీట్రూట్ ఫ్రైకి చేస్తా ఉన్నాను. కొంచెము ఆయిల్ వేసేసుకొని శనగిత్తనాలు తర్వాత క్యాష్యూని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలన్నమాట. పక్కన తీసుకున్నాక అదే ప్యాన్లోకే కొంచెము ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, కట్ చేసుకోండి ఎర్రగడ్డలు, కరివేపాకు, ఒక 2 మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని పోపు వేగినాక మనం తురుము పెట్టుకున్నాం కదా బీట్రూట్, ఆ బీట్రూట్ వేసేసి బాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలా. కొంచెం బీట్రూట్ ఉడికే వరకు. బీట్రూట్ ఉడికినాక కొంచెం కారం పొడి, సాల్ట్, పసుపు, కొంచెం అంటే కొంచెం గరం మసాలా అనమాట టేస్ట్ కోసము వేసేసి బాగా కలిపేసి మనం అన్నం చేసుకుంటాం కదా, ఆ అన్నం వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సాల్ట్ అయిందో లేదో చూసుకొని వేసుకునేది అనమాట. ఇంకా దించేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా శనగిత్తనాలు, క్యాష్యూ, అది వేసి బాగా మిక్స్ చేసుకుంటే బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ మనమే కొంతమంది బీట్రూట్ అంటే అమ్మ బీట్రూట్ నాకు వద్దమ్మా అంటారు. కానీ బీట్రూట్ చాలా మంచిది, మనకి బ్లడ్ ఇంప్రూవ్ చేసే కానీ, స్కిన్ కి కానీ, ఐరన్ బ్లడ్ లో ఇంప్రూవ్ అయ్యే కానీ బీట్రూట్ చాలా మంచిది. ఇంకా లంచ్ బాక్స్ కి, పిల్లలకి లంచ్ బాక్స్ కానీ, ఆఫీస్కి లంచ్ బాక్స్ కానీ ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి. ఇదేమిది? స్వీట్ కార్న్. అది పప్పు. పప్పు బేబీ లైక్ పప్పు, బేబీ ఫేవరెట్ కదా. ఓకే, ఇది ఇప్పుడు ఇది పెట్టేస్తాం. ఓకే, పెట్టేస్తామా? కుక్ అవుతుంది రా, మనం తర్వాత వస్తాం. ఓకేనా? ఓకే, అది కుక్ అవుతుంది. మళ్ళీ తిందు స్వీట్ కార్న్. దిగు, మళ్ళీ తిందు, దిగు. ఎందుకు? ఓపెన్ చేద్దామా? తురుంపు అది హాట్ ఉంది. ఉడికిందా బేబీ స్వీట్ కార్న్? ఎస్, బేబీ స్వీట్ కార్న్. బేబీ స్వీట్ కార్న్ ఉడికేసిందా? రెడీనా? ఎస్ బేబీ, రెడీ అయిపోయింది స్వీట్ కార్న్. ఎస్, ఇది ఉడికేసింది. టచ్ చేసే, హాట్ ఉంది అల్లి, ఉడికేసింది. నీకు ఇప్పుడు స్వీట్ కార్న్ చేసిస్తాను. ఓకే, మా చిన్న పాప అయితే స్టీమర్ లో పెట్టినప్పుడు నుంచి స్వీట్ కార్న్ అయిందా అని అడుగుతానే ఉంది. ఫస్ట్ అయితే తనకి స్వీట్ కార్న్ చాట్ అయితే చేస్తాను. మనం స్టీమ్ చేసుకోండి స్వీట్ కార్న్, కొంచెం బటరు, పెప్పర్ పొడి, సాల్ట్, ఒక 2-3 డ్రాప్స్ అట్లా లెమన్ అట్లా క్వీజ్ చేసేసుకొని మిక్స్ చేసి ఈవినింగ్ స్నాక్స్ కి అయితే ఇచ్చేస్తాను. హ్యాపీయా? నైస్. స్లోలీ తినాలా. ఓకే, 1 తినాలా, అబ్బా అవుతుంది లేదంటే. ఇంకా మాకు కూడాను డిన్నర్ లోకి సాలాడ్ చేసుకుందాం అనేసి ఆనియన్, కుకుంబర్, ఒక క్యారెట్ అయితే ఇట్లా తురుముకొయినాను, ఒక హాఫ్ లెమన్, ఇంకా ఒక పచ్చిది మిరపకాయని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇంకా స్టీమ్ చేసుకోండేవి శనగలు, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడాను ఒక గిన్నెలోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాను. ఈరోజు నేను ఫస్ట్ టైం పచ్చి బఠానీని ఇట్లా స్టీమ్ చేసి వేసినాను అనమాట.
ఈ స్వీట్ కార్న్ పచ్చి బఠానీ కాంబినేషన్ భలే కుదిరిందండి. సాలాడ్ భలే టేస్ట్ వచ్చింది. ఎప్పుడు తినలేదు నేను, అంత టేస్ట్ వచ్చింది అనమాట. మీరు కూడా ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఇంకా డ్రెస్సింగ్ అయితే నేను ఆలివ్ ఆయిల్, తర్వాత పెప్పర్ పొడి, కొంచెం సాల్ట్, లెమన్ అయితే క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకునేది అనమాట. ఈ సాలడ్ లో అయితే మంచి ప్రోటీన్, విటమిన్స్, ఫైబరు, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఉంటాయన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిక్ ఉండే వాళ్ళు కానీ, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఇట్లా చేసుకొని తింటే కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా నా డిన్నర్ అయితే ఈ విధంగా ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటాను. మీకు నచ్చింటే చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోండి.